అంటే ఇదే బైబుల్లో ఒక తండ్రి కూతురు కూడా మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పి శభాష్. మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్, మళ్ళీ నా ఛానల్ డిలీట్ చేసేస్తాను, బహిరంగ క్షమాపణ చెప్తాను, మీరేం చెప్తే చేస్తాను. ఎక్కడుందా రెఫరెన్స్ చూపించారు? తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ కాలు కలపండి, మళ్ళీ ఛాలెంజ్. తండ్రి కూతురు పెళ్లి చేసుకుంటాడు ఎక్కడైనా? హలో హలో అక్క, చెప్పమ్మా. బైబిల్లో లోతు అని చెప్పి మీరు తండ్రి కూతులకు సంబంధించిన సంబంధాన్ని గురించి మాట్లాడారు కదా. పెళ్లి. అవునవును. లోతుకి ఇద్దరు కూతుళ్ళు అయితే ఎక్కడా కూడా వాళ్ళకి భర్తలు దొరకకపోతే తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి ఆ సైనించి పిల్లల్ని కన్నారు, రాజ్యానికి రాజులు చేశారు. ఇది నిజమేనా? మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటున్నా. అంటే ఆ విధంగా పెళ్లి కాకుండా ఉండొచ్చా? ఆగండి, మీరు అడిగిన ప్రశ్న ఏంటి? తండ్రి కూతుళ్ళు పెళ్లి చేసుకోవచ్చా కదా, చూపించండి. పెళ్లి చేసుకోకుండా అక్రమ నేను సంబంధం మీకు స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే, ఆ సుబ్బలక్ష్మి తీసుకురండి, అక్కడ కుర్చీ వేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, డైరెక్ట్ గా అడగండి. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పిన వాక్యం కరెక్టేనా? కాదు, కాదమ్మా. మరి అక్కడ రాయబడినటువంటి సందర్భం నేను మరలా చెప్తున్నా కదా, అక్కడ రాయబడిన సందర్భం వేరు. కమాండ్ కి ఇన్సిడెంట్ కి జరిగిన సందర్భానికి తేడా ఉంటది. కమాండ్ అంటే ఇలా చేయమని చెప్పేది, ఇన్సిడెంట్ అంటే ఇలా జరిగింది అనేది అర్థమవుతుందా? ఏది ఫాలో అవుతా అంటే కమాండ్ ఫాలో అవుతాం. ఆవిడ తీసుకురండి అమ్మా, ఎందుకు అంత ఆవిడ అంత ఆత్రంగా ఉన్నప్పుడు ఆవిడ ఏర్పాటు చేయండి. వాళ్ళ అంటే సందర్భం గురించి కమెంట్ చేయడము ఫాలో. ఒక సందర్భం ఇలా జరిగింది. ఉదాహరణకి TV9 లో పలానా చోట ఒక తండ్రి, ఎందుకులేండి ఈ మధ్య నేరాల ఘోరాలు వస్తున్నాయి కదా, నేరాల ఘోరాలు ఏంటంటే వేసవి సెలవులకి ఇంటికి వస్తుంది కుమార్తె, 8వ తరగతి పాప. ఇంటికి తీసుకున్నామని భార్య భర్తను పంపించింది. భర్తను పంపిస్తే భర్త హాస్టల్లో నుంచి తనను పికప్ చేస్తున్నాడు, తీసుకొచ్చిన తర్వాత రాత్రి 11 అవుతున్నా ఇంటికి రావట్లే. అప్పుడు ఫోన్ చేసి పోలీసులు కంప్లైంట్లు ఇస్తే జరిగింది తెలిసింది ఏంటంటే, వాడు సొంత కూతుర్ని తీసుకుని వెళ్ళి పక్కన అడవిలో తీసుకుని వెళ్ళి అత్యాచారాన్ని చంపిపడేశాడు. ఇంట్లో చెప్తుందని నేరాల ఘోరాల్లో వచ్చింది. ఇప్పుడు ఇది నేరాల ఘోరాల్లో చెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా మీరు కూడా మీ పిల్లల్ని, మీ కుమార్తెని ఇలాగే చేయండి అని చెప్తున్నారా, లేకపోతే ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నారా? జాగ్రత్త అనే చెప్తాం కదా. మరి బైబిల్లో ఇలా జరిగింది, ఇలాంటి నీచులు ఉన్నారు, ఇలా ఉండడం అన్నది దేవునికి నచ్చనిది. ఆ సందర్భం రాయబడి ఉంటుంది, వీళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు, 10వ తరం వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు యెహోవా సన్నిధికి రాకూడదు అని రాయబడి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అమ్మోనీయులు, మోయాబీలు, వారి 10వ తరం కూడా యెహోవా సమాజంలో చేరకూడదు, ఇంత భ్రష్టు వీళ్ళు అని రాయబడితే దాన్ని పట్టుకొచ్చి మీకేం చెప్పింది? తండ్రి కూతురు పెళ్లి చేస్తున్నారు అని చెప్పి. ఒకవేళ తండ్రి కూతురు పెళ్లి చేసుకున్న బైబిల్లో ఉంటే కనుక ఎంతమంది క్రైస్తవులు వారి కూతురు పెళ్లి చేసుకుంటున్నారు? ఎక్కడైనా చూసారా? ఏది ఇన్సిడెంట్, ఏది కమాండ్మెంటు, ఏది క్వశ్చను, ఏది స్టేట్మెంటు, ఏ కామన్ సెన్స్ లేకుండా. అదే అంటున్నా కదా, వాట్సాప్ యూనివర్సిటీ ఇదంతా. ఏదో ఎవరు చెప్పారు, దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటాం, ఏదో బాగుంది క్యాచీగా. మీ కొడుకుని పెళ్ళైన తర్వాత పలకా బలపం తీయించి క్యారీ బ్యాగ్స్ పెట్టి, బ్యాగ్లో నోట్సులు పెట్టి, ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళి ఒక 10 చుట్లు తిరిగి స్కూల్ చుట్టూ మరలా ఇంటికి రాదని చెప్పండి. అలాగే సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళడం, స్కూల్ చుట్టూ తిరగడం, మరలా ఇంటికి రావడం. సంవత్సరం తర్వాత ఏం నేర్చుకున్నా చెప్పరా అంటే వాడు ఏం చెప్తాడు? మీకు ఏది చెప్పామో అదే చెప్తాడు. పుస్తకాన్ని తెరిచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తాడు? కాదు, బైబిల్ని సరిగ్గా ఆవిడ అర్థం చేసుకోలేకపోయింది, సరిగ్గా అర్థం చేయించే పాస్టర్ని ఆవిడ ఎంచుకోలేకపోయింది. అంటే పాస్టర్ల తప్ప 90% మంది పాస్టర్లు బైబిల్ని బైబిల్గా టీచ్ చేయట్లేదు. మీ హైదరాబాద్లోనే కల్వరి టెంపుల్, బెల్లంపల్లి ఇవన్నీ ఏడ్ చేయ కదా, ఈ కొబ్బరి నూనె బాటలు అమ్ముకోవడం కానీ, టచ్ అనడం కానీ, దొంగ సాక్ష్యాలు కానీ, దశంభాగాలు కానీ ఏడుస్తున్నారు కదా, పెద్ద పెద్ద చర్చలవే కదమ్మా మీ హైదరాబాద్లోనే. ఇవన్నీ క్రిస్టియన్లు అంటే క్రిస్టియన్స్ కాదు, అవి క్రైస్తవులు కాదు. జస్ట్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి యేసుప్రభు పేరును అడ్డు పెట్టుకొని జరుగుతున్నటువంటి వ్యాపారం అది, అంతే. క్రైస్తవం కాదు అది. అంటే చాలా స్టేజ్లలో చూసిన విషయం ఏంటి అంటే, సడన్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా టచ్ అని చెప్పి, ఈ క్యాన్సర్లు అనేవి వెళ్ళిపోతాయని చెప్పి ఒక చిన్న పాపను కూడా చచ్చిపోయిన విషయం కూడా ఉంది. క్యాన్సర్ కాదు, కోల్డ్ కూడా పోతుంది టచ్ అంటే. టచ్ అంటే అంటుకుంటది కానీ పోతుంది. మరి ఎక్కడో స్టేజ్లలో అసలు పేర్లు తెలియని వాళ్ళకి మీకు అమ్మ ఇట్లా యేసుప్రభు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు, నీ ఇంట్లో కుటుంబంలో సమస్యలు పోతాయి అని చెప్పే వాళ్ళందరూ. ఒకసారి ట్రాన్స్ సినిమా చూడండి మీరు, అందులో బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని. ట్రాన్స్ సినిమా చూడండి. నేను చెప్తున్నా కదా, అలాంటి పాస్ దగ్గరికి వెళ్ళి కూర్చోంటది ఈ సుబ్బలక్ష్మి, అంతేనా? అలా కూర్చోంటది. ఓహో ఇదే క్రిస్టియన్ అంటే వచ్చి ఉంటుంది. బైబిల్ తెరిచి ఏనాడైనా దాన్ని చదివి ఉంటే, లేకపోతే ఇప్పుడు నా ఛానల్ ఉంది కదా,
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లక్ష్యంగా బైబిల్ నేర్చుకోండి, ఒక నెలకే మంచి మెరిట్ స్టూడెంట్ అవుతుంది. లేకపోతే తీసుకొచ్చి డిబేట్ పెట్టండి, లక్ష్యంగా మాట్లాడుతున్న ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు దశమ భాగం అని చెప్పి ఇస్తూ ఉంటారు కదా, మనం ఏ పని చేసినా సరే అందులో కొంత భాగాన్ని దేవుడికి మనం సమర్పించుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇది నిజంగానే బైబిల్లో ఉందా? బైబిల్ 2 భాగాలు ఉంటుందమ్మా. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. అవును. నిబంధన అంటే అగ్రిమెంట్ అని, కవనెంట్. ఓల్డ్ అగ్రిమెంట్, న్యూ అగ్రిమెంట్. మీ దగ్గర 2 అగ్రిమెంట్లు ఉన్నాయి అనుకోండి, ఓల్డ్ న్యూ 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. ఓల్డ్ అగ్రిమెంట్ ఒకటి చేస్తున్నారు నాతో, మీరు 10 లక్షలు ఇచ్చారు, మొత్తానికి ఏదో ఒక అగ్రిమెంట్ జరిగింది. అయితే మీ మీద జాలిపడి కట్టలేకుంది అని చెప్పేసి ఇంకో కొత్త అగ్రిమెంట్ రాసుకున్నాం. ఈ ఓల్డ్ అగ్రిమెంట్ ఉంది. ఈ ఓల్డ్ అగ్రిమెంట్లో ఏముందంటే 2024 డిసెంబర్ 24 తారీఖు కట్టాలి, కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తాను రాస్తున్నా అక్కడ. అయితే ఆ సమయం వస్తుందిగా మీరు మొరపెట్టుకున్నారు, నా వల్ల కాదన్నారు. నేనేం చేస్తానంటే కాదు 2028 డిసెంబర్ 28కి కట్టండి అని కొత్త అగ్రిమెంట్లో ఉంది. ఇప్పుడు 2024 24వ తారీఖు వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడతారా? పడతారా? ఎందుకు అంటే వేరే అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను పడను. పడరు అంటే అంతవరకు రాలేదు, అంతవరకు రాలేదు, 28 దాకా ఉంది రెండో అగ్రిమెంట్. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఓల్డ్ అగ్రిమెంట్ అనేది ఏం చెప్తుంది అంటే, నేను మీ మీద చూపించిన దాతృత్వం, లేకపోతే మిమ్మల్ని నేను ఏదో ఉపేక్షించాను కదా, అంటే కొంత గడువు ఇచ్చాను కదా, దానికి ఒక హిస్టరీ లాగా, ఒక గుర్తులాగా ఉంటుంది తప్ప దాని చూసి భయపడాల్సి అక్కర్లేదు. అలా బైబుల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో దశమ భాగం అనేది ఉంది. ఎవరికి ఉంది? 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఆ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు 13 గోత్రమైనటువంటి లేవీ గోత్రం, అది 13గా లెక్కించబడలేదు, లేవీ గోత్రాన్ని పోషించడానికి మందిరంలో యాజకత్వం జరగడానికి దేవుని నిర్ణయించినటువంటి విధి ఎవరికి? ఇశ్రాయేలులకి, 12 గోత్రాలకి. భారతదేశంలో మనకు కాదు, మనది కొత్త నిబంధన. మరి పాత నిబంధన ఎందుకు బైబిల్ అంటారు? అది హిస్టరీ, దేవుడు గతంలో ఇలా చేశాడు. ఈరోజు మనం దశమ భాగం ఇవ్వాల్సిన అక్కర్లేదు. ధారాళంగా, ప్రేమగా, స్వేచ్ఛగా దేవుడు మనం ప్రేరేపించినంత, మనకు ఉన్నంత ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వాల్సిన అక్కర్లేదు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, అక్కడ దేవాలయంలో పరిచర్య జరగాలంటే, అక్కడ కార్యక్రమాలు జరగాలంటే నేను వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను కాబట్టి నా వంతుగా నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అనిపిస్తే ఇవ్వచ్చు. నేను ఎందుకు ఇవ్వాలంటే లక్ష్యంగా ఇవ్వద్దు, కంపల్షన్ లేదు.